హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్ మీకు స్వాగతం. నన్ను అందరూ ఆంధ్రప్రదేశ్ బి కేటగిరీ సీట్స్ ఎలా ఫిల్ అవుతాయి ఇవన్నీ అడుగుతున్నారు. సో ఇవాళ వీడియోలో మీకు బి కేటగిరీ సీట్స్ ఎలా ఫిల్ అవుతాయి అని చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవాళ బి కేటగిరీ సీట్స్ ఎలా ఫిల్ అవుతాయో చెప్తాను. సో దానికి ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను. సో వీడియో చూసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఒకసారి ఈ వీడియో చూడండి. సీట్స్ కూడా 15%, దాంట్లో 30%, 70% ఏమో ఎంసెట్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. 30% ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్లో 15% ఇది ఎన్ఆర్ఐ కోటా కింద మీరు తీసుకోవచ్చు. జెన్యున్గా రూల్ ప్రకారం ఎన్ఆర్ఐ కోటా కాకుండా మిగిలిపోయిన సీట్లు కూడా మరి ఏవైనా ఉంటే మిగతా 15% మన కొత్తగా ఇచ్చినటువంటి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క లోకల్ నాన్ లోకల్ క్రైటీరియా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా మెరిట్ మీద ప్రభుత్వమే కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా జీఓఎంఎస్ నెంబర్ 48 ద్వారా చాలా స్పష్టంగా విధి విధానాలు కూడా పేర్కొనడం జరిగింది. ఆ జీవోలో మరి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఆ యొక్క ఫీజు కూడా అప్ టు 3 times ది కౌన్సిలింగ్ ఫీజు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేగాని లక్షలు మరి బజారులో దొరికే ఒక సరుకులాగా మరి కొనుక్కునే ఒక వ్యవస్థ నుంచి మరి ఈరోజు విముక్తి కలిగిస్తూ దాన్ని కూడా పారదర్శకంగా ఈరోజు విద్యార్థులకు అందించే దిశగా ముఖ్యంగా. సో మీరు వీడియో చూసారు కదా, వీడియోలో జీఓఎంఎస్ నెంబర్ 48 అన్నారు కదా. సో అదే ఇప్పుడు మీకు ఇది 4th సెప్టెంబర్ వచ్చింది. సో ఈ జీఓఎంఎస్ 4th సెప్టెంబర్ వచ్చింది. ఇప్పుడు మీకు రూల్స్ చూపిస్తాను. మీరు బి కేటగిరీ సీట్స్ ఎలా ఫిల్ అవ్వాలి. సో అక్కడ చెప్పారు కదా 15% ఎన్ఆర్ఐ సీట్స్, 15% వచ్చి ఎన్ఆర్ఐ సీట్స్, మిగతా 15% మామూలుగా సీట్స్. సో మీకు ఫీ కూడా సేమ్ అని చెప్పారు. సో ఎక్కువ ఫీ కూడా కాదని చెప్పారు కదా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఫర్ ఆన్లైన్ వెబ్ బేస్డ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షాల్ అప్లోడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ ద వెబ్ పోర్టల్ విచ్ షall be verified by designated verification officer. However, the institution concerned shall verify the original certificates of candidates admitted to the institutions at the time of reporting to the institution. సో మీరు 15% బి కేటగిరీ సీట్స్ కావాలనుకుంటే మాత్రం మీరు కేవలం ఏపీ కౌన్సిలింగ్ సపరేట్ వెబ్ పోర్టల్ ఉంటుంది. బి కేటగిరీ సీట్స్కి సపరేట్ వెబ్ పోర్టల్ క్రియేట్ చేస్తారు. సో మీరు దాని ద్వారా మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీకు బి కేటగిరీ సీట్స్ మెరిట్ ఆధారంగా ఇస్తారు. సో అది చూపించారు కదా. సో ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. సో ఇక్కడ మీకు చూడొచ్చు, ఫస్ట్ది ఫిల్లింగ్ అప్ ఆఫ్ కేటగిరీ బి ఎన్ఆర్ఐ సీట్స్. సో ఎన్ఆర్ఐ సీట్స్ ఎలా ఫిల్ చేస్తారంటే, ద ఇన్స్టిట్యూషన్స్ షాల్ ఇష్యూ ఏ నోటిఫికేషన్ టు ఫిల్ ద కేటగిరీ బి ఎన్ఆర్ఐ సీట్స్. సో ఇక్కడ ఎన్ఆర్ఐ సీట్సే కాదు, మిగతా 15% మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇలాగే ఇస్తారు. టీఎస్ ఎంసెట్ అయినా ఏపీ ఎంసెట్ అయినా లాస్ట్ ఇయర్ వరకు ఇలాగే చూడొచ్చు మీరు. ద ఇన్స్టిట్యూట్ షాల్ ఇష్యూ ఏ నోటిఫికేషన్ టు ఫిల్ ద కేటగిరీ బి స్పాన్సర్డ్ సీట్స్ అండ్ కంప్లీట్ ద అడ్మిషన్ ప్రాసెస్ ఆఫ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ సీట్స్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ఈఏపీ సెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్. సో ప్రతిసారి ఇలాగే జరుగుద్ది, కానీ టీఎస్లో ఇయర్ కూడా సేమ్, కానీ ఏపీలో మాత్రం మార్చారు. సో ముందు వీడియో చూసారు కదా, మీరు చూడొచ్చు మీరు, ద ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ సీట్స్ నాట్ ఎక్సీడింగ్ 15% of the sanctioned intake in each course shall be filled by institution on merit with NRI sponsored candidates who have passed the qualified examination with not less than 50% of marks in the prescribed group subjects అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. సో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 50% మార్క్స్ కన్నా తక్కువ రాకూడదు. అండ్ క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ సిజిపిఏ ఈక్వలెంట్ 5 ఆన్ స్కేల్ ఆఫ్ 10. సో 10కి సిజిపిఏ 5 రావాలి సిబిఎస్ఈ వాళ్ళైతే. ట్యూషన్ ఫీ వచ్చి ప్రతిసారి తెలుసు కదా, కేటగిరీ బి ఎన్ఆర్ఐ సీట్స్ ట్యూషన్ ఫీ వచ్చి $5,000 అంటే 3,63,000 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడొచ్చు మీరు, అన్ఫిల్డ్ కేటగిరీ బి ఎన్ఆర్ఐ సీట్స్ షెల్ బి కన్వర్టెడ్ టు కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ సీట్స్. సో మేనేజ్మెంట్ సీట్స్ ఎన్ఆర్ఐ కాకుండా, ఒకవేళ ఎన్ఆర్ఐకి 15% సీట్స్ అన్నారు కదా, సో 15% సీట్స్లో ఓన్లీ 10% సీట్స్ ఫిల్ అయింది, మిగతా 5% మిగిలిపోతే ఆ 5% మిగతా 15%లో కలిపి 20% సీట్స్ చేస్తారు. సో అది ఇప్పుడు మీకు ఫిల్లింగ్ అప్ ఆఫ్ కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ చూద్దాం. సో ఇది ఈ ఇయర్ నుంచి కొత్తగా పెట్టారు. లాస్ట్ ఇయర్ వరకు సేమ్ మీకు ఎన్ఆర్ఐ ఎలా జరుగుతుందో అలాగే ఇవి కూడా జరిగాయి, కానీ ఈ ఇయర్ 15% విడిగా తీసి సో
మేనేజ్మెంట్ కోటా 15% విడిగా తీసి ఇలా చేశారు. మీరు చూడొచ్చు. ద ఇన్స్టిట్యూషన్ షల్ నాట్ ఇష్యూ నోటిఫికేషన్ అండ్ రిసీవ్ ద అప్లికేషన్స్ ఆన్ దేర్ ఓన్. నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ బై ద కన్వీనర్ వెబ్సైట్. ద ఇన్స్టిట్యూషన్ అనేది కేటగిరీ బిలో నాన్ ఎన్ఆర్ఐ సీట్స్కి ఎటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయదు. సో నోటిఫికేషన్ ఓన్లీ కన్వీనర్ అడ్మిషన్స్ అంటే ఏపీఎస్సిహెచ్ఈ వెబ్సైట్ ఉంది కదా, అందులో వాళ్ళే నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏపీ సెట్ పోర్టల్లో కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ సీట్స్కి. అడ్మిషన్స్ ఫర్ కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ షల్ బి మేడ్ బై ద కన్వీనర్ వెబ్సైట్ through single window system along the category A, that is convener quota seats through online web based admission counseling. సో కేటగిరీ ఏ 70% సీట్స్, కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ 15% సీట్స్ కదా. ఇప్పుడు ఎలా చెప్పారంటే కేటగిరీ ఏ 70% సీట్స్ కన్వీనర్ కోటా అండ్ కేటగిరీ బి 15% కూడా వీళ్ళే తీస్తారు కౌన్సిలింగ్ బట్టి. సో రెండిటికి సింగిల్ విండో సిస్టమ్. సో రెండిటికి సింగిల్ విండో సిస్టమ్ కింద చేస్తారు. అంటే ఒకే విండోలో రెండు ఉంటాయి, కేటగిరీ ఏ కేటగిరీ బి. మీ కేటగిరీ ఏ అయితే కేటగిరీ ఏ, కేటగిరీ బి అయితే కేటగిరీ బి, రెండింటికి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మీరు జాయిన్ అవ్వాలి. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే ద ఇన్స్టిట్యూషన్ క్యాన్ ఫిక్స్ ద ట్యూషన్ ఫీ విత్ ఇన్ ద అబోవ్ స్పెసిఫైడ్ లిమిట్ సపరేట్లీ ఫర్ ఈచ్ బ్రాంచ్ ఆర్ ప్రోగ్రామ్. సో మీకు ఫీ స్ట్రక్చర్ అనేది స్పెసిఫైడ్ లిమిట్ ఉంటుంది. సో అక్కడ వరకు మీరు ఎంతైనా ఫిక్స్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. ద ఇన్స్టిట్యూషన్ క్యాన్ ఫిక్స్ ద ట్యూషన్ విత్ ఇన్ ద అబోవ్ స్పెసిఫైడ్ లిమిట్ సపరేట్లీ ఫర్ ఈచ్ బ్రాంచ్. సో ఈచ్ బ్రాంచ్కి సపరేట్. సో మీకు ఇక్కడ థర్డ్ పాయింట్ చదవలేదు నేను. ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అట్ లిబర్టీ టు కలెక్ట్ ద ఫీ ఫర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అప్ టు లిమిట్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ in order to maintain quality of education by providing proper infrastructural and instructional facilities and amenities. సో మీకు ఫీ స్ట్రక్చర్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. సో ఆ లిమిట్ వరకే మీరు ఫీ కలెక్ట్ చేయాలి, అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేయకూడదు. ఇక్కడ మళ్ళీ చూడొచ్చు మీరు, ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇయర్ బై పర్మిటెడ్ టు ఫిక్స్ ట్యూషన్ ఫీ ఫర్ కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ కోటా సీట్స్ టు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 times to the tuition fee fixed by the government for category A seats of the respective program in respective institutions. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ జీవీపీ తీసుకోండి. జీవీపీలో మీకు సపోజ్ ఫీజు ఒక 70,000 ఉందనుకోండి. సో ఆ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా సీట్స్ మ్యాక్సిమం 2,10,000 ఫీ ఉండాలి. సో అంతకంటే ఎక్కువ ఫీ ఉండకూడదు. సో అది వీళ్ళు చెప్పింది ఏంటంటే, ట్యూషన్ ఫీ కేటగిరీ బి ఫీ అనేది ట్యూషన్ ఫీ కన్నా 3 times ఎక్కువ ఉండి లిమిట్ ఉండాలి. అదే 3 times ఎక్కువ లిమిట్. సో దానికన్నా తక్కువ తీసుకోవచ్చు, కానీ దానికన్నా 1 రూపీ కూడా ఎక్స్ట్రా పెట్టకూడదు. సో అది వీళ్ళ రూల్ ఏంటంటే, కేటగిరీ బి సీట్స్ నాన్ ఎన్ఆర్ఐ కేటగిరీ బి సీట్స్ వచ్చి కేటగిరీ ఏ ఫీ స్ట్రక్చర్ ఇంటూ 3 times ఉండాలి తప్ప అంతకన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పారు. సో మీకు ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే, ద ఇన్స్టిట్యూషన్స్ షెల్ ఇన్ఫార్మ్ ద సీట్స్ అవైలబుల్ అండర్ కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ కోటా ఇంక్లూడింగ్ అన్ఫిల్డ్ కేటగిరీ బి ఎన్ఆర్ఐ సీట్స్ ఫర్ ఈచ్ ఇది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చెప్పారు కదా ఇందాక, ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ కన్నా ముందే ఎన్ఆర్ఐ సీట్స్ తీసుకోవాలని. సో సపోజ్ 5% ఎన్ఆర్ఐ సీట్స్ అయిపోయినాయి. సో మిగతా 10% కూడా ఈ కేటగిరీ బి 15%, నాన్ ఎన్ఆర్ఐ 15% ఉన్నారు కదా. సో ఈ 10% అనేది 15% కలిపి టోటల్ 25% సీట్స్ అనేవి ఇస్తారు. సో అది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి. నెక్స్ట్, ఇన్స్టిట్యూషన్ షల్ కమ్యూనికేట్ టు ద కన్వీనర్ ద ఫీ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇవన్నీ పైన చూసాం కదా మనం రూల్స్ ఇవి. ద కన్వీనర్ వెబ్సైట్ షల్ నోటిఫై ద నెంబర్ ఆఫ్ కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ అండ్ ట్యూషన్ ఫీ ఫర్ ఈచ్ ప్రోగ్రామ్. సో కాలేజెస్ అనేవి ముందే ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. అంటే ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ముందే కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ ఎన్ని మిగిలిపోయినాయి అండ్ ప్రతి ప్రోగ్రామ్ అంటే సిఎస్సికి ఈసీఈకి ఏమేమి ఫీ స్ట్రక్చర్ పెట్టారో ఇవన్నీ చెప్పాలి. నెక్స్ట్ మీరు చూడొచ్చు, క్యాండిడేట్స్ అడ్మిటెడ్ అండర్ కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్ సచ్ as జేవిడి. అది మనకు తెలుసు కదా. సో ఫీ రియంబర్స్మెంట్, వసతి దీవెన, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ గవర్నమెంట్ స్కీమ్స్లో కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ ఫీ నాన్ ఎన్ఆర్ఐ వాళ్ళకి అప్లికేబుల్ అవ్వదు. సో వసతి దీవెన, సో ఇవన్నీ ఉన్నాయి కదా. ఫీ రియంబర్స్మెంట్ మాత్రం కేటగిరీ బి వాళ్ళకి ఉండదు. సో అది క్యాండిడేట్స్ షాల్ అప్లై ఆర్ రిజిస్టర్ సపరేట్లీ ఫర్ బోత్ కేటగిరీ అండ్ కేటగిరీ బి సీట్స్. సో మనం చెప్పారు కదా, సింగిల్ విండో సిస్టమ్ అంటే సింగిల్ విండో సిస్టంలో 2 ఉంటాయి, కేటగిరీ ఏ కేటగిరీ బి. మీరు కేటగిరీ ఏ అయితే కేటగిరీ ఏ, కేటగిరీ బి అయితే కేటగిరీ బి, 2 సపరేట్గా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మీరు చూడొచ్చు, క్యాండిడేట్ సెక్యూరింగ్ ఏ సీట్ ఇన్ కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ కోటా కెన్ అప్లై ఫర్ కేటగిరీ ఏ సీట్స్ అని సో చెప్పాను కదా, మీరు బోత్ కేటగిరీ ఏ కేటగిరీ బి రెండింటికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు కేటగిరీ బి అప్లై చేసిన తర్వాత కేటగిరీ ఏ కూడా అప్లై చేసి మీరు కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు.
ఒకవేళ మీరు ఈఏపీ సెట్ క్వాలిఫై అయితే సో మీకు ప్రాబ్లం లేదు, రెండు అప్లై చేసుకోవచ్చు. ద కన్వీనర్ వెబ్సైట్ షెల్ ఫిల్ కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ త్రూ ఆన్లైన్ వెబ్ బేస్డ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ సైమల్టేనియస్లీ. సో ఇక్కడ చూసారు కదా, మీకు కేటగిరీ ఏ ఎలాగైతే 70% సీట్స్ అనేవి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తున్నారో మెరిట్ ద్వారా, కేటగిరీ బిలో 15% సీట్స్ కూడా అంటే నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ కూడా సేమ్ వెబ్ కౌన్సిలింగ్ పెట్టి అలాగే ఫిల్ చేస్తారు. ఎటువంటి ఈ ఇయర్ నుంచే లాస్ట్ ఇయర్ దాకా మామూలుగా కాలేజ్ నోటిఫికేషన్ ఇస్తే మనం వెళ్ళి పే చేసి సీట్ తెచ్చుకునే వాళ్ళం. కానీ ఈ ఇయర్ నుంచి మొత్తం మారిపోయింది. సో కేటగిరీ బి సీట్స్ కూడా ఓన్లీ ఈఏపీ సెట్ వాళ్ళు ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా అంటే కౌన్సిలింగ్ ద్వారా మీకు ఇప్పిస్తారు. సో సేమ్ సీట్స్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు కేటగిరీ అడ్మిషన్ కౌన్సిలింగ్. ఇప్పుడు కేటగిరీ బి ఉంది కదా, కేటగిరీ బి సీట్స్ ఎలా ఇస్తారు అని మీకు డౌట్ ఉంటుంది. సో అది కూడా మీకు చూడొచ్చు మీరు. The seats shall be filled on the merit basis with candidates including from other state and union territories who have secured rank in JEE Mains scored not less than 45% of marks in aggregate group or subjects in qualifying exam. సో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి జేఈ మెయిన్స్ ర్యాంక్. జేఈ మెయిన్స్ ర్యాంక్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశే కాదు, అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో అదర్ స్టేట్స్ నుంచి కూడా కేటగిరీ బి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. జేఈ మెయిన్స్ ర్యాంక్ బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్. సో మీరు చూడొచ్చు, ఒకవేళ జేఈ మెయిన్స్ ర్యాంక్ బట్టి మొత్తం ఫిల్ చేసేస్తారు కదా, సో ఇంకా ఏమైనా సీట్స్ మిగిలిపోతే అప్పుడు చూడొచ్చు మీరు. ద సీట్స్ రిమైనింగ్ అన్ఫిల్డ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ద అబౌవ్ కేటగిరీ షెల్ బీ ఫిల్డ్ విత్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ద ఎప్స్ అండ్ సెక్యూర్డ్ నాట్ లెస్ దాన్ 45%. సో జేఈ మెయిన్స్ ఫిల్ అయ్యి మీకు ఇంటర్ అనేది అంటే 12th క్లాస్ కానీ ఇంటర్ అనేవి 100 మార్క్స్కి 45 మార్క్స్ కన్నా తక్కువ వస్తే మీకు జేఈ మెయిన్స్ ద్వారా సీట్ అయితే లభించదు. నెక్స్ట్ మీరు జేఈ మెయిన్స్ ద్వారా సీట్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి. సో మిగిలితే ఏమైనా కొన్ని సీట్స్ మిగిలితే అవి మాత్రం ఎప్సెట్ ర్యాంక్ బట్టి ఫిల్ అవుతాయి. ఎప్సెట్ ర్యాంక్ బట్టి కూడా మీకు 45% రావాలి. నెక్స్ట్ సీట్ చూడొచ్చు మీరు. దేర్ ఆఫ్టర్ ఇఫ్ ఎనీ సీట్ స్టిల్ రిమైన్ అన్ఫిల్డ్ సచ్ సీట్స్ మే బి ఫిల్డ్ ఆన్ మెరిట్ బేసిస్ విత్ క్యాండిడేట్ సెక్యూరింగ్ నాట్ లెస్ దాన్ 45% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ గ్రూప్ ఆర్ సబ్జెక్ట్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. సో ఫస్ట్ జేఈ మెయిన్స్ బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఈ మెయిన్స్ బట్టి మీకు సీట్ ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి ఈఏపీ సెట్ ఎగ్జామ్ ద్వారా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. థర్డ్ వచ్చి మన ఇంటర్ మార్క్స్ బట్టి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నాకు తెలిసి ఏబీలోనే మ్యాక్సిమం సీట్స్ ఫిల్ అవుతాయి. సో ఏలో కొన్ని సీట్స్ మిగిలిపోతాయి, బీలో ఈఏపీ సెట్ ద్వారా ఇస్తారు. సో బీలో కూడా కొన్ని ఒక 3 సీట్స్ మిగిలితే అంటే ఓన్లీ ఇంటర్ అండ్ 12th క్లాస్ బట్టి ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఎలా ఫిల్ చేస్తారు అనేది కేటగిరీ బి సీట్స్. ఇప్పుడు మీరు చూడొచ్చు, ద కన్వీనర్ వెబ్సైట్ షల్ హ్యాండ్ ఓవర్ ద వేకెంట్ సీట్స్ ఇఫ్ ఎనీ టు ద ఇన్స్టిట్యూషన్స్ కన్సర్న్డ్ ఆఫ్టర్ కండక్టింగ్ ఆల్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్. సో చెప్పాను కదా, ఫస్ట్ది మీకు జేఈ మెయిన్స్ బట్టి ఇస్తారు కదా, సో సీట్స్ మిగిలిపోయినాయి. సో నెక్స్ట్ బి కేటగిరీ నెక్స్ట్ ఈఏపీ సెట్ ద్వారా చేస్తారు, అయినా సీట్స్ మిగిలిపోయినాయి. నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ బట్టి చేశారు, అయినా సీట్స్ మిగిలిపోయినాయి. సో మిగిలిన సీట్స్ అనేవి ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేస్తారు, వేకెంట్ సీట్స్ అనేవి. నెక్స్ట్ మీరు చూడొచ్చు, ద ఇన్స్టిట్యూషన్ షల్ ఫిల్ ఆన్ మెరిట్ బేసిస్ సచ్ వేకెంట్ సీట్ హ్యాండ్ ఓవర్ బై ద కన్వీనర్. The vacant seats in each program shall be filled with eligible candidates through institutional spot admission, ensuring merit and transparency as prescribed in clause. సో ఇప్పుడు థర్డ్ అయిపోయిన కూడా మ్యాక్సిమం మిగలవ సీట్స్. సో థర్డ్ అయిపోయిన కూడా 3 అన్నాను కదా, జేఈ మెయిన్స్, ఈఏపీ సెట్, ఇంటర్ మార్క్స్. సో ఇంటర్ మార్క్స్ బట్ కూడా అయిపోయిన తర్వాత మిగిలిపోతాయి కదా సీట్స్ అవి. సో ఆ సీట్స్ అనేవి ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చిన తర్వాత ఇన్స్టిట్యూషన్ స్పాట్ అడ్మిషన్స్ అని పెట్టి సో దాని ద్వారా మీరు సీట్స్ అనేవి ఇవ్వచ్చు. అది వీళ్ళు చెప్పారు. సో ఓన్లీ సీట్స్ ఈఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ మిగిలిపోతే అవి మాత్రం ఇన్స్టిట్యూషన్కి ఇచ్చి దాని ద్వారా మీరు ఫిల్ చేసుకోవచ్చు అని చెప్తారు. సో నెక్స్ట్ ఇంకా పాయింట్స్ ఏంటంటే, ద ఇన్స్టిట్యూషన్ షల్ అబ్టైన్ రాటిఫికేషన్ ఫ్రమ్ ద competent authority for the all admissions. The convener website shall prepare the final list of candidates admitted program wise and institution wise and send them to concerned institution and university. సో ఇదంతా మామూలే. సో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా తీసి అవి ఇన్స్టిట్యూషన్కి పంపిస్తారు. The competent authority in consultation with the committee of EAP set admission shall fix the cutoff dates for each stage of admissions. So మీరు చూడొచ్చు, the competent authority in consultation with the committee of EAP set admission shall fix the cutoff dates for each stage of admissions. సో డేట్స్ అనేవి ఇస్తారు కదా మనకి. సో ఈ మీకు ఎలా అంటే ఫస్ట్ ఫేజ్ జేఈ మెయిన్స్ కదా, సో అది ఒక డేట్, సెకండ్ ఈఏపీ సెట్ అదొక డేట్, థర్డ్ ఇంటర్ మార్క్స్. సో ఇవన్నీ డేట్స్ ఫిక్స్ చేస్తారు, ఇవన్నీ మీకు తర్వాత చెప్తారు. సో డేట్స్ ఇంకా రాలేదు ప్రస్తుతానికైతే కౌన్సిలింగ్ డేట్స్. ఆల్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఫర్ ఆన్లైన్ వెబ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షెల్ అప్లోడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ వెబ్ పోర్టల్ విచ్ షెల్ బి వెరిఫైడ్ బై ద designated verification officer. However, the institution concerned shall verify the original certificates of candidates admitted to the institutions at the time of reporting to the institution.
సో తెలంగాణలో ఏమైందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసిన తర్వాత ఆ ప్లేస్‌కి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. కానీ ఏపీలో చూడొచ్చు మీరు సర్టిఫికేట్స్ అని వెబ్ పోర్టల్‌లో అప్లై చేస్తే వెబ్ పోర్టల్ వెరిఫికేషన్ ఆఫీసర్ డైరెక్ట్ ఆన్‌లైన్‌లోనే మీకు వెరిఫై చేస్తారు. సో మీరు మాత్రం మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళక్కర్లేదు. సో అన్నీ మీకు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. సో అవే ఇచ్చారు చూడొచ్చు మీరు. సో ఆన్‌లైన్‌లో జరుగుద్దని ఇచ్చారు. నెక్స్ట్ ఎనీ కంప్లైంట్ అపీల్ అగైన్స్ట్ ద సెలక్షన్ షల్ బి మేడ్ టు ద ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్. సో మీకేమైనా ఫేక్ జరుగుతుందా అనిపిస్తుంటే సపోజ్ ఒకళ్ళకి 2000 ర్యాంక్ వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో ఒకళ్ళకి 3000 వచ్చిందనుకోండి సపోజ్. 2000 ఉన్నోడికేమో సీఎస్ఈ ఇవ్వలేదు. 3000 ఉన్నోడికి సీఎస్ఈ ఇచ్చారు. సో ఈ 2000 అనేవాడు కంప్లెయింట్ చేయొచ్చు. ఎవరికంటే ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ వాళ్ళకి. ఏమని నాకు రాలేదు 3000 వాళ్ళకొచ్చింది. సో అది ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో అది కంప్లెయింట్ అంటే. సో ద మేనేజ్మెంట్ షాల్ కంప్లై విత్ ద అబోవ్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ ఫెయిల్యూర్ ఇన్ ద ఇంప్లిమెంటింగ్ ద సేమ్ షాల్ ఎంటైల్ యాక్షన్స్ యాస్ పర్ ద రిలవెంట్ యాక్ట్స్ అండ్ రూల్స్ ఇన్ ఫోర్స్. సో ఇవన్నీ ఆ కంప్లెయింట్ మీద చేస్తారని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం బి కేటగిరీ నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ ఎలా ఫిల్ చేస్తారని. సో ఇందులో మీరు చూడొచ్చు ఎన్ఆర్ఐ సీట్స్ మాత్రం ఫిల్ అవుతాయి కదా. ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ముందే ఫిల్ చేయాలి కంపల్సరీ. ఫిల్ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్స్ మాత్రం కేటగిరీ బి నాన్ ఎన్ఆర్ఐ సీట్స్లో కూడా కలిపేస్తారు. సో అవన్నీ కలిపి ఈఏపీ సెట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ పెట్టి వెబ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా 3 రూల్స్. ఫస్ట్ రూల్ జేఈఈ మెయిన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఈఈ మెయిన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఈఏపీ సెట్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇంటర్ అండ్ 12th క్లాస్ మార్క్స్. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా సీట్స్ మిగిలిపోతాయి. అవి ఇన్స్టిట్యూషన్కి ఇస్తారు. ఇన్స్టిట్యూషన్స్ వారు స్పాట్ అడ్మిషన్ కింద మళ్ళీ అవి అడ్మిషన్ కింద ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మీకు బి కేటగిరీ సీట్స్ ఎలా ఫిల్ అవుతాయి అని డౌట్ ఉంది కదా. సో ఇది నాకు తెలిసి ఈ వీడియో బట్టి మీకు క్లారిఫై ఉంటుంది అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కాలేజ్ రివ్యూ కావాలితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.